మీరు ఆ విధంగా ప్రయోజకులై మీ సమాజాలని మీరే ప్రభావితం చేయాలి. నీ సావాసగాళ్ళని, నీ స్నేహితుల్ని, నీ తోడి కొలీగ్స్ని, నీ పనివారిని, నీ తోటి పనివారిని, నీ ఇంటి వారిని నువ్వే ప్రభావితం చేయాలి. ఆ మెట్టుకు నువ్వు ఎక్కాలి. నేను నిర్ణయించుకున్నాను, నేను మీలాగా ఒక విశ్వాసిగా ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, నా ఫ్యామిలీని నేనే ప్రభావితం చేయాలి. దైవజనుడు వచ్చి చేయడానికి లేదు. నా సమాజాన్ని నేనే ప్రభావితం చేయాలి, ఆయన వచ్చి చేయడానికి లేదు. ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. నా వాళ్ళని బాగు చేసుకోవాల్సింది నేనే అని ఇంటా బయట కొంచెం సాక్ష్యాన్ని కాపాడుకొని వాళ్ళకు దైవిక ప్రేమను చూపించి, దేవుని గొప్పతనాన్ని వారికి వివరించి, దేవుని కార్యాలను కూడా వారికి చూపించి, వారి కోసం ప్రార్థన చేసి వారందరినీ దేవునికి కనెక్ట్ చేసి యావత్ ఫ్యామిలీ రక్షణ పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత సమాజం, ఆ తర్వాత పట్టణం, ఇప్పుడు అంతా మీకు తెలుసు. ఓకేనా?